ఈ రోజున నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరటం నెల్లూరు జిల్లాలో ఒక మంచి శుభపరిణామం. తెలుగుదేశం పార్టీకి అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా అతను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా పోయేటువంటి వ్యక్తే ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నాడు అంటే అక్కడ అతను ఇమ్మడలేనటువంటి తత్వాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ ఒక్క నాయకుడు కూడా గౌరవం కావాలనే నాయకుడు ఏ ఒక్కడు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడనేటువంటి దానికి ఈరోజు నిదర్శనం. ఈ సందర్భంలో ఆయన చేరటంలో ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహం ఇచ్చింది. తప్పకుండా కావాలని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా తెలుగుదేశం గెలిచేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన రావడంతో ఇంకా తెలుగుదేశానికి మంచి జోష్ వచ్చింది. 2024లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవబోతుంది. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈరోజు ప్రజలు విసిగి వేసారిపోయినారు. వాలంటీర్లు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళ జీతాలు పెంచలేని వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా వాలంటీర్లు అందరూ ఎమ్మెల్యేల కింద ఊడిగం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు సేవ చేయలేదని బాధలో ఉన్నారు. అందరూ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. చాలామంది జనం వచ్చారు. సభ సక్సెస్ఫుల్ అయింది. సభలో ఎక్కువ మంది వచ్చారు. నాకు టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక నిబద్ధత నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎక్కడ కూడా అవినీతి మచ్చ కానీ ఒకరిని దూషించిన దాఖలాలు కానీ ఎప్పుడూ లేదు ఆయన రాజకీయ జీవితంలో. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు వైసీపీ పార్టీ వదులుకున్నదంటే ఆ పార్టీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి, ఆ పార్టీ యొక్క నిరంకుశ వైఖరికి మరి తెలుస్తూ ఉంది. మరి ఏదేమైనా ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాకతో ఇక్కడ 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. ఆయన నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తూ ఉండరు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన బాసటగా ఉంటారు. 10కి 10 సీట్లు గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఈపోతా ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాడు. నెల్లూరు జిల్లాలో ఇద్దరి యువతకి కూడా సీట్ ఇచ్చినట్టు చంద్రబాబు తెలుస్తుంది. దాన్ని మా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన మేరకు మరి తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా యువకులను ఆశీర్వదించి వాళ్ళని ప్రజల్లోకి పంపించి వాళ్ళని శాసనసభ్యులుగా రాజకీయంగా తీసుకొస్తున్నారంటే ఇది ఒక కొత్త ఒరవడిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్ అయింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే ఒక వేమిరెడ్డి దంపతుల మీద ప్రజల్లో ఒక సానుకూలత ఉంది, ఒక మంచోళ్ళని పేరుంది. దాని దగ్గర చంద్రబాబు నాయుడు అవసరం ఈ రాష్ట్రానికి ఆయన సేవలు అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది. జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒక పిచ్చి తుగ్గులక్క, అసలు అప్పుడిప్పుడో తుగ్గులక్క పేరు విన్నాం కానీ పేపర్లో చదివినాం, పుస్తకాలు చదువున్నాం, ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ మేము కలయికతో ఈరోజు అమితమైన క్రేజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే జనం ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కూటమి 120 సీట్లు పైన వస్తాయని కూడా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక విధంగా ఉంది, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడంతో ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో? చాలా చెప్పాను కదా, ఒక మంచి కుటుంబం, మంచి దంపతులు వచ్చారు. వారికి అజాత శత్రువులు, తప్పకుండా వాళ్ళ ప్రజాదరణ ఉంది. తప్పకుండా విజయసాయిరెడ్డి డిపాజిట్లు కోల్పోతాడు. విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక మంచి వ్యక్తికి ఒక దొంగగా మధ్యన పోటీ ఈ పార్లమెంట్. ప్రభావం పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాలో కూడా అసలు ఏ జిల్లాలో వైసీపీ వచ్చే పరిస్థితి లేదు. కానీ వాడు సొంత జిల్లా కడపలో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఓకే, ప్రజానాయకుడు, రాజకీయంగా ఎటువంటి మచ్చలేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరికతో ఒక వినూత్నమైనటువంటి ఉత్సాహం, స్వచ్ఛందంగా ప్రజలు ఈరోజు తండోలకు వచ్చారంటే వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు చొరవ వలన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం కాబోతున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ అనేది ఖాళీ కాబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇదే చివరికి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా
ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ స్పందన విపిఆర్ గా చేరికతో మరింపు రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీకి గుణబాట చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీని అధికారం పట్టబోతున్నారు. విపిఆర్ భారీ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడు కాబోతున్నారు. దాదాపు ఈ కళ్యాణ మండపం మీద మేము 3 రోజుల నుంచి ఏర్పాట్లు చూస్తున్నాం. ఇక సీటింగ్ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా 7,000 చేశాం. కానీ అంచనాలు మించి 3 అంటే దాదాపు 20,000 మంది పైన వచ్చున్నారు. 25,000 మంది పై వచ్చిన్నారంటే మేము ఊహించాలా. మేము ఈ కళ్యాణ మండపం కెపాసిటీని బట్టి 8,000-9,000 మందికి అరేంజ్మెంట్ జరిగినా కూడా దానికి 3 ఈరోజు ప్రజలు వచ్చారంటే రెట్టింపు ఉత్సాహంతో వచ్చారంటే స్వచ్ఛందంగా వచ్చారు. ఇది ఒక మహాప్రభావంగా జరుగుతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుతున్న సందర్భంగా ఆయన అనుచరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. జిల్లాలో ఆయన అనుచరులు సులువుపేట నుంచి సీతారాంపురం వరకు ఉప్పినలాగా అనేక వందల మంది వచ్చి ఈరోజు చేరడానికి సిద్ధమయ్యారు. ఇది ఒక మహాప్రభావంలా జరుగుతుంది. ఈరోజు అనేక నియోజకవర్గాలు చాలా మంది వచ్చారు. అందరినీ చేర్చే అవకాశం ఉంటే అందరినీ చేర్చుకుంటారు. చేర్చుకునే అవకాశం లేని వాళ్ళు విపిఆర్ సమక్షంలో చేరుతారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేరిక తెలుగుదేశంలో వారితో పాటు ఇతర నాయకులు మరియు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇతర నియోజకవర్గాల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చేరికలు జరగడం జరిగింది. ఈ యొక్క చేరికల ద్వారా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీని యొక్క ప్రభావం పడబోతుంది. చరిత్రలో లేని విధంగా నెల్లూరు జిల్లా 10కి 10 తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించబోతుంది అని చెప్పి ఒక సంకేతం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరికలో ఈ రాష్ట్రంలో ఒక సంకేతం వెళ్ళిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అజాత శత్రువు వివాదరహితుడు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ దురాగతాలను ఆయన చూసి ఆ పార్టీలో వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి రావడము, అదేవిధంగా ఆయనతో పాటు మన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వారందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ దురాగతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు భరించలేక అవి చూడలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇది నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో దీని ప్రభావం పడబోతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ నెల్లూరు జిల్లా మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించబోతుంది. 10కి 10 నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలవబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం, ఈరోజు జన సముద్రంగా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రభంజనం లాగా కార్యకర్తల నాయకులు ఈరోజు ఆయనకు స్వాగతం జరపడం. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ 2 పార్లమెంటు సీట్లు కూడా గెలుస్తామని కూడా ఈరోజు కార్యకర్తల నూతన ఉత్సాహము, చంద్రబాబు నాయుడు ప్రసంగం కూడా ప్రత్యేకంగా ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విపిఆర్ ఒక ప్రభంజనం. ఈరోజు విపిఆర్ చేరిన తర్వాత ఒక సునామీ లాగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక నూతన ఉత్సాహం కార్యకర్తలు నాయకుల్లో కానీ, అందువల్ల ఆయన రావడం కూడా మేము తీవ్రంగా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరు జిల్లాగా కాదు, ఈరోజు ప్రకాశం, చిత్తూరు, ఒంగోలు జిల్లాల్లో లాంటి, చిత్తూరు జిల్లా లాంటి జిల్లాల్లో కూడా, కడప జిల్లా లాంటి ఒక జిల్లాల్లో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆయన యొక్క సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 4 జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుందని కూడా మేము ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుగా అనుకుంటా ఉన్నాం. ఈరోజు వైనాట్ 175 అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు వైనాట్ 75 తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈరోజు 175 సీట్లు కానీ 168 సీట్లు గెలుస్తామని కూడా మేము ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ,
ఈరోజు వైసీపీ జనసేన ఈరోజు జనసేన తెలుగుదేశం ఈ రెండు పార్టీతో పాటు కూడా రాష్ట్రంలో ఒక సునామీగా కూడా ఈరోజు రేపు గెలవబోతామని ఒకటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తున్నారు నెల్లూరు జిల్లాలో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి శ్రీ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరుతూ ఉంటే ఈరోజు జిల్లాలో ఎంత కోలాహలంగా ఎంత పండుగ వాతావరణంలో ఈరోజు పార్టీలో చేరికలు కావచ్చు, అదే పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీరు ఒకసారి చూస్తే నెల్లూరు జిల్లాలో పూర్వ వైభవం ఈ రోజు మళ్ళా వచ్చింది అనేటువంటి ఆ రోజు రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా పార్టీకి కార్యకర్తలు అయితేనేవి ఓటర్ అయితేనేవి అభిమానించారో అదే విధంగా 40 సంవత్సరాల తర్వాత ఈరోజు నెల్లూరు జిల్లాలో అదే వైభవం, అదే ఆనందం, అదే ఉత్సాహం ఈరోజు కనపడతా ఉంది ప్రతి ఒక్క కార్యకర్తలో, ప్రతి ఒక్క నాయకుల్లో. ఇదే విధంగా రాబోయే 2024 ఏప్రిల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితేనేవి, ఇతర పార్టీ శ్రేణులు అయితేనేవి, జనసేన నాయకులు అయితేనేవి, కార్యకర్తలు అయితేనేవి అందరూ కలిసి ఒక నూతన ఒరవడితో, ఒక నూతన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం తథ్యం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చున్నారో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క సామాన్య మానవుడు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజా పాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కంకణ బద్దుడై ఒక ప్రణాళికతో ఈరోజు ముందుకు పోతున్నారు. అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి, ఈరోజు రాష్ట్రం ఏమైపోయింది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజా నాయకులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించి ఒక వినయంతో, ఒక విజ్ఞతతో రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటుందనేసి ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించి మీ యొక్క బాధ్యతగా వ్యవహరించి